ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. మరి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 16వ తారీఖు నవంబర్ నెల నుంచి 22 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. మరి ప్రేక్షకుల నమస్కారాలు. ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే, కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఏమో చంద్ర సంచారం, రవి కుజ బుధులేమో వృశ్చిక రాశిలో, శుక్రుడేమో తులారాశిలో, కుంభరాశిలో ఏమో మరి కేతువు, మీనరాశిలో మనం చూసినట్లయితే శని. అదేవిధంగా మిగిలిన గ్రహాల్లో కేతువు సింహరాశిలో సంచారం, గురుడు కర్కాటక రాశిలో సంచారం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ వారం ఎలా ఉంటుంది అనేది, మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆత్మస్థైర్యం ఉంటుంది, చాలా బాగుంది ఈ వారం. మరి ఈ రాశి వారికి మనం చూసినట్లయితే రవి కుజ బుధ గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి. దశమంలో శుక్రుడు ఉన్నాడు, కొంతవరకు పర్వాలేదు. లాభస్థానంలో ఈ గ్రహాలు ఉండడం ద్వారా అంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆర్థిక స్తోమత, ఆర్థిక పరిస్థితులు లాభిస్తాయి, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు యోగదాయకంగా ఉంటాయి. సప్తమంలో గురుడున్నాడు, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఆలోచనలన్నీ కూడా సక్రమంగా ఈ వారం యోగించేటువంటి పరిస్థితి కనపడుతోంది. విద్యార్థులకు మంచి అవకాశాలు, రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల పరంగా చూసినట్లయితే అన్ని వృత్తుల్లో అంటే మీకు కళారంగం వారికి, న్యాయవాదులకి, వైద్యులకి, చేతి వృత్తి పని వారికి, వస్త్ర మొదలుగా కలిగిన వారికి వార ప్రారంభం వారాంతం కూడా అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారాత్మకమైన ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కూడా ఈ వారం బాగా కనబడుతున్నాయి. ప్రతి పని కూడా శ్రద్ధగా చేయండి, మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. ఆరాధనలో చెప్పాలన్నట్లయితే మీరు తప్పనిసరిగా వినాయకుడి యొక్క ఆరాధన చేయండి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ప్రతి పని కూడా అంటే వినాయకుడి యొక్క ఆరాధన, 21 ఉండ్రాళ్ళు చేయడం, నైవేద్యం పెట్టడం, అదేవిధంగా కేతువుకి ఉలవల దానం చేస్తూ ఉండడం, ఆ ఉలవల నవగ్రహాల దగ్గర ఉన్నటువంటి కేతు గ్రహం దగ్గర పెట్టి దండం పెట్టుకోండి, తప్పకుండా విజయం సాధించగలుగుతారు.